ఎవరైతే హత్యలు చేస్తూ ఉంటారో వాళ్ళే ఎదుటి వాళ్ళ మీద హత్యా నేరాలను మోపుతూ ఉంటారు. ఇంత దారుణమైనటువంటి మనిషి ఈ చరిత్రలో ఎవరైనా ఉన్నారంటే ఒక్క చంద్రబాబు నాయుడినే చెప్పుకోవాలి. ఎంత గొప్ప హిస్టరీలే ఈయన జీవితం అంతా చూస్తే అవే మరకలు, ఎటువంటి హత్యా మరకలు అతను అంటుకొని ఉన్నాయంటే అతను కూల్గా ఉంటాడు, పైకి వెనక అన్నీ కూడా ఘోరాలు నేరాలు చేయిస్తూనే ఉంటాడు. అవి నాకు చాలా తెలుసు, ఎందుకంటే నేను చాలా ప్రత్యక్షంగా చూశాను. డైరెక్ట్గా కత్తులతో కటార్లతో చంపల మా ఆయన్ని, ఆయన అవమానంతో చంపేశాడు. నిజమైన హంతకుడు ఎవరంటే ఈయనే. ఎందుకంటే కత్తులతో చంపేదే హత్య కాదు, మానసికంగా అవమానం చేసి వాళ్ళని వేధించి చంపటం కూడా హత్య క్రిందకే వస్తుంది. ఆ విధంగా ఎన్టీఆర్ గారు అంత గొప్ప పార్టీని స్థాపించి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా 9 నెలల్లోనే అధికారానికి తెచ్చుకొని మరి దేశంలోనే నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా ఎదిగి ప్రపంచ స్థాయిలో కూడా మరి అంత గొప్ప నాయకుడని పేరు తెచ్చుకున్నటువంటి మహానుభావుడు ఎన్టీఆర్ గారిని అధికార వ్యామోహంతో పదవి కోసం దారుణంగా రామోజీయను మరి వేబిఎన్ రాధాకృష్ణ ముగ్గురు కలిసి ఎంత కిరాతకంగా ఆయన చంపేశారంటే, ఎంత వైస్రాయ్ హోటల్కి వెళితే చెప్పులు వేయిస్తాడు దుర్మార్గుడు. ఇవన్నీ కూడా మర్చిపోతారనుకుంటున్నారా? చరిత్ర ఎప్పటికి కూడా మర్చిపోదు చంద్రబాబు నాయుడు. నువ్వు చేసినటువంటి నీచమైన రాజకీయాలు మొట్టమొదటిగా ఎన్టీఆర్ గారితోనే మొదలు పెడదాము. ఎన్టీఆర్ గారిని ఎంతగా నువ్వు అవమానం చేశావు. 8 నెలలు తిరగకుండానే 258 సీట్లు గెలుచుకున్నటువంటి ఒక ముఖ్యమంత్రిని దింపటానికి ఆయన భార్య మీదే నిందలేశావు. దారుణంగా రోజు నీ ఏదో పత్రికల్లో పిచ్చి రాతలన్నీ రాయించావు. చివరికి మరి వైస్రాయ్ హోటల్లో ఎమ్మెల్యేలను బంధించావు. కుట్రలతో కుయుక్తులతో వాళ్ళందరినీ లోబరుచుకున్నావు. నీ 2 పత్రికలు ఉన్నాయి కనుక పచ్చపత్రికలు 2 కూడా ఇష్టం వచ్చినట్టుగా కుట్రకు ఆజ్యం పోసాయి. అసలు కుట్రకు ఆజ్యదారుడు రామోజీరావే కదా. ఇలా మీరంతా కలిసి ఎన్టీఆర్ని ఎంత అవమానం చేశారు. మళ్ళీ యుగపురుషుడు అంటూ ఈరోజేమో ఉపన్యాసాలు చెప్తారు. సిగ్గు, ఏమాత్రమైన సిగ్గు శరము అనేది నీ జన్మలో ఎప్పుడు నీకు రాయలేదు. అందుకని ఎంత నీచమైనటువంటి పనులు చేసినా కూడా, ఎవరు ఎన్ని విధాలు విమర్శించినా కూడా వాటన్నిటి తుడిపేస్తావు. మరి వాటన్నిటినీ కూడా అబద్ధాలుగా చూపించడానికి నీ పచ్చపత్రిక ఒకటి ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఫ్యాక్షనిస్టా? గొడ్డల పార్టీ, మా పార్టీ గొడ్డల పార్టీయా? ఎవరు ఏంటో ఒక్కసారి మాట్లాడుకుందామా? ఎన్టీఆర్ గారితో మొదలుపెట్టినటువంటి నీ హత్యా రాజకీయాలు ఇంకెంత దారుణంగా మాధవరెడ్డి గారు చనిపోయినప్పుడు కూడా మొత్తం నీ మీదే వేలెత్తి చూపారు కదా. చంద్రబాబు, ఒక్కసారి గుర్తు తెచ్చుకో. నువ్వు మాధవరెడ్డి గారిని చనిపోయినప్పుడు దానికి కూడా కారకుడు నువ్వేనని చెప్పి చూపించాయి కదా అన్నీ కూడా. ఆ రోజు విపరీతంగా ట్రోల్ కూడా జరిగింది, చంద్రబాబు నాయుడే పరోక్షంగా ఉన్నాడు అని చెప్పి. అలాగే ప్రత్యక్షంగా కూడా బెల్లి లలిత అనేటువంటి మంచి గాయని, మరి ఆమె సమాజం కోసం పాటుపడేటువంటి వాళ్ళతో మరి ఆమె నీ ప్రభుత్వం మీద, నువ్వు చేస్తున్న అరాచకాల మీద, నీ అవినీతి మీద ఆమె పాటలు పాడుతూ ఉంటే ఆమెను ఎంత దారుణంగా చంపించావంటే, సాయంత్రం పూట ఆమెను బయటకు పిలిపించి తెలిసిన వాళ్ళ చేత ముక్కలుగా ఒక మహిళని ఎన్ని ముక్కలుగా నరికి చంపేశారో, ఇంతకంటే దారుణం నీ నీచ చరిత్రకి ఇంకేమన్నా ఉన్నాయా చెప్పుకోవటానికి? బెల్లి లలిత హత్య కేసు నువ్వు కదా వెనకుండి ప్రభుత్వం కదా నడిపించింది. ఆ రోజు నీ గవర్నమెంటే కదా. అతి దారుణంగా ఆమెను చంపించావే. ఇక అక్కడి నుంచి ఎన్ని రకాలుగా మరి రంగా గారు, వంగవీటి రంగా గారి దగ్గర నుంచి అందరూ నీ వైపే వేలెత్తి చూపారు కదా. పింగళి దశరథరామ్ విషయం కూడా నిన్నే మాట్లాడారు కదా. ఇంతెందుకు, నీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్టీఆర్ దించేసి నువ్వు వచ్చిన తర్వాత రాయలసీమలో ఎన్ని హత్యలు జరిగినాయి, దాని వెనక ఉన్నది ఎవరు చంద్రబాబు? ఒక్కసారి నీకు ధైర్యం ఉంటే ఎంక్వైరీ వేయిస్తావా? 14 మందిని చంపించావు, వెనక పరోక్షంగా నువ్వే ఉన్నావు. ఉంటే మరి నిజంగా నీకే సంబంధం లేకపోతే నీ ప్రభుత్వంలో జరిగిన హత్యలకి కనీస బాధ్యత తీసుకున్నావా నువ్వు? వాళ్ళు ఎవరినైనా అరెస్ట్ చేయించావా? ఒక్కళ్ళు కూడా అరెస్ట్ కాలేదే. 14 మంది రాయలసీమలో చనిపోయారు. ముఖ్యంగా ఎక్కువ రెడ్డి వర్గానికి సంబంధించినటువంటి వాళ్లే చనిపోయారు. మరి వీటన్నిటి కారకుడు నువ్వు కదా. ఈ విధంగా నీచమైనటువంటి అధికారం కోసం నీచమైన హత్యా రాజకీయాల్ని ప్రోత్సహించేటువంటి నువ్వు నిజంగా నిన్ను జగన్ గారు చెప్పినట్టు వాళ్ళ తాతగారిని చంపించి వాళ్ళ తాతగారిని చంపినటువంటి వ్యక్తులకు నువ్వు ఆశ్రయం ఇచ్చావు.
మళ్ళీ సిగ్గు లేదు మీకు. మీ ఎల్లో మీడియాకి నిన్న అతన్ని కూర్చోబెట్టి, ఆ పార్థసారథి అనుకుంటా, అతను కూర్చోబెట్టి మాట్లాడిస్తావా? అసలు ఏమన్నా ఎక్కడన్నా కొంచెమైనా మానవత్వం అనేది మనిషికి ఉండాలి కదా. కొంచెమైనా మనం ఈ పని చేస్తున్నామే, ఇంత నీచమైనటువంటి ఈ పనులు మనం ఎట్లా చేస్తామనే ఆలోచన ఉండాలి కదా. అదేమీ లేకుండా ప్రవర్తిస్తూ ఉన్నావే నువ్వు. తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నువ్వు మా పరిటాల రవి గారు చనిపోతే నువ్వు ఎవరి మీద వేసావు? మళ్ళీ చాలా అత్యంత ప్రాణ స్నేహితుడు అని చెప్పి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీదేమో మళ్ళీ ఏదో తీస్తావు ఎక్కడో నువ్వు టీవీల్లో. కానీ నువ్వు ఆయన కొడుకు మీద నిందలేసావు ఆ రోజు శాసనసభలో. జగన్మోహన్ రెడ్డి గారి మీద నువ్వు ఆరోపణ చేస్తే నిజాయితీ పరులు గనక ఆ కుటుంబం ఎక్కడ, నీ కుటుంబం ఎక్కడ? చంద్రబాబు నాయుడు, నిజంగా ఎంత హీన చరిత్ర నీది. వెనక నుంచి నువ్వు చిన్నప్పటి నుంచి చూస్తే ఎక్కడైనా ఒక్క పేజీ అయినా సరే నీ జీవిత చరిత్రలో ఒక్క పేజీ కూడా సరిగ్గా లేనే లేదు. ఎప్పుడూ కూడా ఈ నమ్మక ద్రోహానికి నువ్వు మొదటి నుంచి ఎవరైతే నిన్ను నమ్మారో, స్నేహితులు కానివ్వండి, నిన్ను ఆదరించినటువంటి పాకాల నారాయణ స్వామి లాంటి పెద్దలు కానివ్వండి, అందరికీ నువ్వెంత వెన్నుపోటు పడిచావో ఇది అందరికీ తెలిసినటువంటి చరిత్రే. కానీ నువ్వు తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏం చేశారు? వెంటనే సిబిఐ ఎంక్వైరీ చేయించారు. అది నిజమైనటువంటిది ధైర్యం అంటే, నిజాయితీ అంటే అది. అట్లాంటి వ్యక్తిని నువ్వు సిబిఐ ఎంక్వైరీ వేశారు. సిబిఐ ఎంక్వైరీలో ఎక్కడ కూడా జగన్ గారి పేరు లేదు. మొదటి నుంచి జగన్ గారి మీద, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీద పడి ఏడుస్తూనే ఉన్నావు కదా. నీ ఏడు పాడుగాను, ఎందుకంటే అమాయకుడైనటువంటి ఎన్టీఆర్ గారిని పొట్టన పెట్టుకున్నావు. అట్లాగే నీకు అడ్డం లేకుండా, ఎవరు ఎదురు లేకుండా నువ్వే కంటిన్యూ ముఖ్యమంత్రి కావాలనే ఒక దురుద్దేశంతోనే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణం వెనక కూడా అందరూ నిన్నే వేలెత్తి చూపారు. తెలుసా నీకు చంద్రబాబు నాయుడు? ఎందుకంటే నువ్వు అసెంబ్లీలో 3 రోజుల ముందే కదా నువ్వు మళ్ళీ తిరిగి రావని మాట్లాడిన మాటలు అప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుగునాట మాట్లాడుకున్నారు. నీకు అన్నీ తెలుసు. ఎందుకంటే ఆ కుట్రకు నువ్వే కదా కేంద్ర బిందువు. నేనన్నమాట కాదు కదా, ఎన్టీఆర్ గారే అన్ని కుట్రలకి కేంద్ర బిందువు నా అల్లుడనబడే ఈ చంద్రబాబు నాయుడు అని చెప్పి ఆయన జామాత దశమ క్యాసెట్లో కూడా చెప్పారు కదా. ఇలా ఎన్ని కుట్రలు చేస్తావు? నీ బతుకంతా ఇంతేనా చంద్రబాబు నాయుడు? 77 ఏళ్ళు 78 ఏళ్ళు వచ్చిన ఈ పాడు బతుకు ఎందుకయ్యా నీకు? ఇంకా కూడా ఏం ఆశ? పాడు ఆశ. ఎన్నాళ్ళు ఏమన్నా 100 ఏళ్ళు అయితే బతకం కదా. 100 ఏళ్ళు బ్రతికినా కూడా ఒక అధము బ్రతికే కదా అది. కళ్ళు కనపడక, కాళ్ళు పోయి, ఏదో అన్నట్టు మతిపోయి, ఇప్పటికే పోయింది అనుకో మతి. అట్లాంటి బతుకు కూడా ఒక బతికే అవుతుందా? కనీసం వెళ్లే ముందు 4 మంచి పనులు చేశాడు మాకు అని చెప్పి జనం చెప్పుకునే పని ఒక్కటన్నా చేశావా? ఇప్పటికే అవే కుట్ర రాజకీయాలు. నీ వారసుడు లోకేష్. ఈ లోకేష్ ఒక పెద్ద నాయకుడా, ఒక మేధావా? ఒక్క సబ్జెక్టు మీద 5 నిమిషాలు మాట్లాడలేనటువంటి ఒక పనికిమాలిన వాడిని తీసుకొచ్చి ఆయన ముఖ్యమంత్రిగా చేయడానికి ఇష్టం వచ్చినట్టుగా నువ్వు ఈ కుట్రలకన్నీ తెరదీస్తావా? ఎవరిది గొడ్డల పార్టీ చంద్రబాబు? నీది కదా. నువ్వు చేసినటువంటి నీచ రాజకీయాలన్నిటి మీద ఒక్క విచారణ వేయిద్దామా? ఒక్క సిబిఐ ఎంక్వైరీ వేయిద్దామా? ఎన్టీఆర్ గారిని మరణానికి కారకుడైనటువంటి ఆ సంఘటన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా, ఈరోజు కూడా రాష్ట్రంలో నీ ప్రభుత్వంలో ఇష్టం వచ్చినట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని ఇష్టం వచ్చినట్టు చంపిస్తూ ఉన్నారే. మీ వాళ్ళంతా కూడా ఒక్కడన్నా నువ్వు అరెస్ట్ చేసావా? ఇది మొదలుకొని ఎంతమందిని చంపుతావు? ఎంతమంది ఆడపిల్లల మీద అత్యాచారాలు చేస్తున్నారు? నువ్వెట్లాంటి వాడివో నీ పార్టీని కూడా అట్లాగే తయారు చేసావు. ఇది ఎన్టీఆర్ పార్టీ కానే కాదు. నేను చెప్తున్నా, ఇది చంద్రబాబు మార్కు పార్టీ, తెలుగుదేశం. అందుకే అంత అసహ్యం నాకు నీ పార్టీ అన్నా, నువ్వన్నా కూడా. ఇంత నీచానికి దిగజారినటువంటి నువ్వు ఒక నిజాయితీ పరుడు, ఒక నిష్కళంకుడు, ప్రజల కోసం, పేద వర్గాల కోసం పాటుపడే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు లాంటి వ్యక్తిని ఆ రోజు నుంచి ఏడుస్తూనే ఉన్నావు ఆ కుటుంబం మీద పడి. ఆ కుటుంబంలో వాళ్ళ అమ్మాయినే నువ్వు విడదీసావు వాళ్ళ నుంచి. ఆ అమ్మాయిని ఒక ఆయుధంలాగా మార్చుకున్నావు డబ్బిచ్చి. సరే, నువ్వు నీ రాజకీయాలన్నీ ఇలాగే ఉంటాయి కదా, నీ పనికిమాలిన రాజకీయాలన్నీ. కానీ గొడ్డల పార్టీ ఏంటి? దరిద్రం ఏంటి? అస్తమాను అసలు ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండేటువంటి నువ్వు కనీసం మాట, మర్యాద, మన్నన అనేది కూడా తెలియదా నీకు? ఏదైనా సరే అబద్ధాలు చెప్పడానికి కూడా ఒక అర్థం లేదా? మొన్నటిదాకా లడ్డు మీద పడే ఏడ్చావు,
అది అబద్ధమని తేలటందో చివరి సుప్రీంకోర్టే కలుగజేసుకునేసరికి నోరు మూసావు. ఇంత అబద్ధమాడినటువంటి నువ్వు అసలు రాజీనామా చెయ్యాలి కదా ఒక ముఖ్యమంత్రిగా. స్వయంగా నువ్వే చెప్పి మళ్ళీ ఎలా సిగ్గు లేకుండా పదవిలో కొనసాగుతూ ఉంటారు. ఇన్ని అబద్ధాలు జగన్ గారి మీద సృష్టించారు. ఇప్పుడు మళ్ళీ గొడ్డల పార్టీ మొన్న స్పష్టంగా చాలా సిబిఐ కానీ 3 సార్లు పంపించావు నీ లాయర్తో ఆమెని సునీత అని వాళ్ళందరినీ కూడా. ఏమైంది ఫైనల్గా? ఏమీ లేదు కేసులో. అసలు జగన్ గారికి భారతిరెడ్డి గారి సంబంధమే లేదని చెప్పి కోర్టే చెప్పింది కదా సిబిఐ కోర్టు. అయినా కూడా గొడ్డల పార్టీని ఎలా మాట్లాడతావు? అసలు సిగ్గుందా నీకు చంద్రబాబు నాయుడు? ఏమాత్రమైన సిగ్గుందా ఇలా అబద్ధాలు ఆడటానికి? స్వయంగా కోర్టులు సిబిఐ అన్నీ చెప్పినా కూడా ఆయన లేదని మళ్ళీ అదే మాట అదే పాట పాడుకుంటూ నువ్వు. ఎందుకంటే నీకు మొదటి నుంచి కూడా ఈ గోబెల్స్ ప్రచారం అనేది అదో ఇష్టం కదా. నీవు పనికి మాలినటువంటి ఒక పచ్చ మందను పెట్టుకున్నావు నువ్వు, మీడియా మందని. అది ఒక పనికి మాలిన మంద. ఎందుకంటే జర్నలిజానికి ఒక పెద్ద మచ్చ నీ మీడియా కూడా. వస్తుంది మీకు వాళ్ళకు కూడా అందరికీ రాబోతుంది. ఏంటంటే ముందుంది ముసళ్ళ పండుగ అనేది. ఇట్లాంటి ఏదో జర్నలిజము, ఇలాంటి తప్పుడు మనుషులు ఈ సమాజంలో ఉంటే సమాజం ఇప్పటికీ ఎలా భ్రష్టు పెట్టిపోయిందో అందరికీ తెలిసినటువంటి అంశమే. అందువలన త్వరలోనే మీకు ఆ వినాశకాలం అనేది దాపురించబోతుంది. ఇంకా నీ ఎత్తుగడలు, లేకపోతే నీ కుట్రలు, నీ కుయుక్తులు ఇవన్నీ కూడా బెడ్స్ కొట్టేటువంటి రోజు తొందరలోనే ఉందని చెప్పి నేను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాను. చంద్రబాబు నాయుడు, నువ్వు ఇప్పటికైనా సరే అబద్ధాలు మానేసేయి, వాస్తవం ఏదో అది చెప్పు. మొన్న కూడా విన్నాను నేను గొడ్డల పార్టీ. ఏంది గొడ్డల పార్టీయా? వైఎస్ఆర్ పార్టీ. ఎక్కడ ఎవరికైనా తెలుగుదేశం వాళ్ళకి మా హయాంలో అంటే మా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ ఒక్కళ్ళకైనా అన్యాయం జరిగిందా చెప్పు చంద్రబాబు నాయుడు? ఏ ఒక్క తెలుగుదేశం వాడైనా సరే మా పార్టీ వల్ల, మా ప్రభుత్వం వల్ల బాధపడ్డాడేమో, ఇబ్బంది పడ్డాడేమో ఒక్కటి చెప్పు. ఎంతసేపు డాక్టర్ విషయం తీసుకొస్తావు? ఆ డాక్టర్ని రెచ్చగొట్టింది నువ్వు, ఆ డాక్టర్ని ప్రభుత్వమే తిరుగుబాటు చేయించింది నువ్వు, ఒక తాగుబోతూ ఒక మెంటల్ గాడిని అడ్డం పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు రాజకీయం చేసింది నువ్వు. వాడు రోగం ఎక్కువై చచ్చిపోతే దాన్ని మళ్ళీ మా ప్రభుత్వం మీద నెట్టింది నువ్వు. అన్నిటికీ దరిద్రమంతా నువ్వే చేస్తావు. వాళ్ళు చావులకే నువ్వే కారకుడు అవుతావు. మళ్ళీ ఏమీ తెలియనట్టు ఎదుటి వాళ్ళ మీద ఆరోపణ చేస్తావు. నీలాంటి మనిషి అసలు ఉండొచ్చా ఈ సమాజంలో చెప్పు? సమాజం ఒక మంచి పరిస్థితుల్లో ముందుకు సాగాల్సినటువంటి పరిస్థితుల్లో అభివృద్ధిని సాధించుకోవాలి. విద్యారంగం కానీ, వైద్య రంగం కానీ, అదేవిధంగా అన్ని విధాలుగా పేద వర్గాలు నిలబడాలి అనే ఒక సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి గారు సాగించినటువంటి అద్భుతమైన పరిపాలన ఎక్కడ? ఒక దరిద్ర పరిపాలన కొనసాగిస్తూ అడుగడుగునా కూడా మత్తులో యువతనంతా నింపేస్తా, అదేవిధంగా మరి అవినీతిలో కూరుకుపోయి ప్రతి ఒక్క తెలుగుదేశం వాడు, జనసేన వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రాష్ట్రాన్ని దోపిడీ చేస్తూ ప్రజలను రోడ్డు మీద నిలబెట్టినటువంటి ఈ మీ దరిద్ర పరిపాలన ఎక్కడయ్యా? అందువలన ఎప్పటికి కూడా మీరును జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కటి కాలేరు. జగన్మోహన్ రెడ్డి గారిది కాదు, గొడ్డలి పార్టీ నీది. ఇప్పుడున్న నీ తెలుగుదేశం పార్టీ గొడ్డలి పార్టీ. ఆ పవిత్రుడైనటువంటి ఎన్టీఆర్ గారి పేరును ఉచ్చరించి ఆయన ఎందుకు ఆ పేరును అపవిత్రం చేస్తారు? అదే బాధపడుతుంటాను. మీ నోట ఆయన పేరు వచ్చినప్పుడల్లా నాకు బాధ కలుగుతూనే ఉంటుంది. అందువలన హంతకుల పార్టీ మీది, హత్యా రాజకీయాల పార్టీ మీది, అవినీతికి నిలయం మీ పార్టీ. నీలాంటి వాడు ఇలాంటి వాటన్నిటికీ మరి ఒక అధిపతిగా ఉండి అరాచకాలు సృష్టిస్తున్నటువంటి మిమ్మల్ని ఇంకా మేము కూడా అలాగే పిలుస్తాం రేపటి నుంచి. హత్యా పార్టీ, హత్యా రాజకీయాలకు నిలవైనటువంటి పార్టీ గొడ్డలి పార్టీ మీది. అలాగే బాలకృష్ణ విషయం కూడా అందరికీ తెలిసిందే కదా. మన కుటుంబం అయినా సరే వాస్తవం మాట్లాడుకోవాలి కనుక మాట్లాడుతూ ఉన్నాము. బాలకృష్ణ ఇంట్లో మరి ఆయన మీద ఇద్దరి మీద కూడా ఒకేసారి సత్యనారాయణ గారు, అదేవిధంగా బెల్లంకొండ ఇద్దరి మీద కూడా కాల్పులు జరపలేదా? వాళ్ళు కేసు పెడితే ఆ కేసు బయటికి రానియకుండా అడ్డుపడలేదా? నేను కూడా పడ్డాను. ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని కలిసి బతిలు ఆడుకోవాల్సి వచ్చింది. మరి అంత దారుణాలు చేసింది మన కుటుంబమే కదా. మరి గన్ కల్చర్ ఎవరికి ఉంది? మన దగ్గరే ఉంది కదా. మరి ఇంకెట్లా మాట్లాడతారు మీరు? జగన్మోహన్ రెడ్డి ఎక్కడైనా ఎవరైనా ఏ ఒక్కళ్ళైనా ఆయన నొప్పించినట్టుగా ఎక్కడైనా చూపించు, ఒక్కడు సాక్ష్యాధారాలతో చూపించు. నీ పనికి మాలిన వాళ్ళని తీసుకొచ్చి, వివేకానంద రెడ్డిని చంపినటువంటి వాడిని తీసుకొచ్చి మీ ఛానల్లో కూర్చోబెట్టి మాట్లాడిస్తున్నారంటే మీకు ఇంతకంటే సిగ్గెక్కడుందయ్యా? ఎంత దిగజారిపోయారు మీరు. అసలు విలువలు అనేది ఏ కోశాన లేనటువంటి మీరు మాట్లాడేటువంటి నైతిక హక్కు మీకుందా? అసలు మీరు ఆలోచించరు. అది వేస్ట్ కూడా మీకు చెప్పడం అనేది. మేమేం చెప్పినా కూడా ప్రజలకే చెప్తున్నాము. అందువలన ప్రజలారా న్యాయం ఆలోచించండి. సౌమ్యుడు,
ప్రజలకు మంచి చేయాలని చిన్న వయసులోనే తన సుఖాలన్నీ కూడా వదులుకొని అన్నిటినీ త్యాగం చేసి మీకోసం ఇన్ని కష్టాలు పడుతూ తండ్రిని పోగొట్టుకొని అదేవిధంగా జైలు పాలయ్యి తర్వాత బయటకు వచ్చి కూడా మిమ్మల్ని వదలకుండా మొన్న కూడా ఈవీఎంల సాయంతో గెలిచిన ఈ దరిద్రం ముఠ నిజంగా ఇంత తప్పుడు వాళ్ళు ఎక్కడా లేదు. ఇంత దరిద్రం రాజకీయ ప్రజాస్వామ్యాన్ని నిలువున కూనీ చేసి వచ్చినటువంటి వీళ్ళు మళ్ళా అక్కస్సుతో జగన్ గారిని కూడా చంపించడానికి అనేక సార్లు ప్రయత్నం చేశారు. ఇట్లాంటి నీచుల పరిపాలన ఇంకా కొనసాగితే ఆంధ్ర రాష్ట్రం ఎంత ఇప్పటికే వెనకబడిపోయింది, ఇంకా అప్పుల పాలైపోయింది. అందువల్ల అతి దారుణమైనటువంటి పరిస్థితులను మనం ఎదుర్కొంటూ ఉన్నాము. ఆంధ్ర ప్రజల దురదృష్టం. ఇటువంటి వాడిని మళ్ళీ రానీయకుండా రాజకీయాల్లో చేయాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కళ్ళ మీద ఉందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను.